హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. 2025 మార్చి మాసంలో అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అండి. మార్చి 11 నుంచి మార్చి 14వ తేదీ వరకు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలను మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 58వ టైగర్ రిజర్వ్గా ఇటీవల కాలంలో మాధవ్ నేషనల్ పార్కునైతే అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి రాబోయే పోటీ పరీక్షలో ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఇప్పటి వరకు కూడా జాతీయ ఉద్యానవనంగా అంటే ఒక నేషనల్ పార్కుగా ఉన్నటువంటి మాధవ్ జాతీయ ఉద్యానవనాన్ని కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఇటీవల కాలంలో ఒక టైగర్ రిజర్వ్గా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకోండి. ఇది దేశంలో ఎన్నవ టైగర్ రిజర్వ్ అంటే 58వ టైగర్ రిజర్వ్ అండి. వీటన్నింటిని మనం ఒక సింగిల్ స్టేట్మెంట్ రూపంలో కనుక పరిశీలిస్తే భారతదేశంలో 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్కుని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి. అయితే ఇది మధ్యప్రదేశ్లో ఎన్నవ టైగర్ రిజర్వ్ అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 9వ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్కుని అనౌన్స్ చేయడం జరిగింది కేంద్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది భారతదేశంలో 58వ టైగర్ రిజర్వ్ అంటున్నాం. కాబట్టి ఎగ్జామినర్ దానికి అంటే ముందు 57వ టైగర్ రిజర్వ్ కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2024 డిసెంబర్లో రతపాని అనేటువంటి ఒక టైగర్ రిజర్వ్ని భారతదేశంలో 57వ టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే దీనిని 2025 మార్చి 11వ తేదీన మాధవ్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దానిని మాధవ్ టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. అయితే మాధవ్ నేషనల్ పార్కు గురించి గనక పరిశీలిస్తే దీనిని 1958వ సంవత్సరంలో ఒక జాతీయ ఉద్యానవనంగా ప్రకటించడం జరిగిందండి. అయితే ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ టైగర్ రిజర్వులను కనుక పరిశీలిస్తే కన్వా, పెంచ్, బంధవ్గర్, సాత్పురా, వీరంగన దుర్గావతి, పన్నా, సంజయ్ ధూబ్రి అండ్ రతపాని ఇవి ఒక 8 టైగర్ రిజర్వులు అనేది ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ప్రస్తుతం మరొకటి దానికి అదనంగా మాధవ్ నేషనల్ పార్క్ అనేది ఇప్పుడు ప్రస్తుతం టైగర్ రిజర్వ్గా చేరడంతో ఇది 9వ టైగర్ రిజర్వ్ అండి మధ్యప్రదేశ్లో. భారతదేశంలో 58 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, క్రీడా అంశానికి సంబంధించి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అండి. ఇది క్రికెట్ ఆటకు సంబంధించినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీని ఇటీవల కాలంలో నిర్వహించడం జరిగింది. 2025 సంవత్సరంలో నిర్వహించినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ అనేది ఎన్నవ ఎడిషన్ అని కూడా అడుగుతాడు. కాబట్టి 9వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. 2025లో నిర్వహించిన 9వ ఎడిషన్ని ఎక్కడ నిర్వహించారు అనేది చాలా ఇంపార్టెంట్ అంటే. కాబట్టి గుర్తుంచుకోండి, 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి పాకిస్తాన్ దేశం అండి. చాలా ఇంపార్టెంట్, పాకిస్తాన్ దేశం అండి. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ మరొక అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి అండి. భారత్కు చిరకాల ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్లో భారత్ తాము పర్యటించమని, తమకు మరొక వేదికలో ఈ యొక్క పోటీలను నిర్వహించాలని కోరడంతో ఐసీసీ ఈ యొక్క భారత్ ఆడే ప్రతి మ్యాచ్ కూడా దుబాయ్లో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఫైనల్ మ్యాచ్ని 2025 మార్చి 9వ తేదీన దుబాయ్లో నిర్వహించారండి. చాలా ఇంపార్టెంట్. ఆతిథ్యం ఇచ్చిందేమో పాకిస్తాన్, అయితే అక్కడ భారత్ పర్యటించలేదు. కాబట్టి భారత్కు మరొక వేదికగా దుబాయ్లో నిర్వహించారు. ఫలితంగా భారత్ ఫైనల్ చేరుకోవడంతో అదే దుబాయ్లో ఫైనల్ మ్యాచ్ని నిర్వహించడం జరిగింది. అయితే ఇక దుబాయ్లో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్లో పాల్గొన్న జట్లు ఏవి అంటే భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు అనేవి పాల్గొనడం జరిగింది. ఇక విజేతగా భారత్ నిలవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క విజేత ఎవరు అంటే మాత్రం భారత్ అని గుర్తుంచుకోండి. భారత్ ఇదివరకు ఎప్పుడైనా ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గిందా, ఇది ఎన్నవది అని కూడా అడగవచ్చు. కాబట్టి 2025లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడం ఇది 3వసారి అండి. మొట్టమొదటిసారిగా సౌరవ్ గంగూలీ నేతృత్వంలో ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీని అయితే గెలుచుకోవడం జరిగింది. అయితే ఆ సమయంలో 2002 సంవత్సరంలో ఫైనల్కి ఇండియా మరియు శ్రీలంక 2 దేశాలు వెళ్ళడం జరిగాయండి. అయితే అప్పుడు వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దవడంతో ఇండియా మరియు శ్రీలంకను సంయుక్త విజేతలుగా
నిలపడం జరిగింది. ఆ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక రెండవసారి 2013 సంవత్సరంలో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక 2025 సంవత్సరంలో రోహిత్ శర్మ నేతృత్వంలో మరొకసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. తత్ఫలితంగా భారత్ నేటి వరకు ఎన్నిసార్లు ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గింది అంటే 3 సార్లు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అలా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది అంటున్నాం కాబట్టి భారత్ టీంకి కెప్టెన్ ఎవరు అంటే రోహిత్ శర్మ ఉండగా, రన్నరప్గా నిలిచినటువంటి న్యూజిలాండ్ జట్టుకి కెప్టెన్గా మిచెల్ శాంట్నర్ గారు ఉండడం జరిగింది. అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండి, ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేసినటువంటి రోహిత్ శర్మ గారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వగా, ఓవరాల్గా ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా ప్రతిభ కనబరిచినటువంటి వ్యక్తికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఇస్తారు. అలా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా న్యూజిలాండ్ క్రికెటర్ అయినటువంటి రచిన్ రవీంద్ర గారికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అయితే రావడం జరిగింది. అయితే నేటి వరకు జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క వివరాలను కనుక పరిశీలిస్తే తొలి ఎడిషన్ని 1988 సంవత్సరంలో బంగ్లాదేశ్ ఆతిథ్యంగా నిర్వహించగా అక్కడ తొలిసారిగా విజేతగా సౌత్ ఆఫ్రికా నిలవడం జరిగింది. ఇక రెండవసారి 2000 సంవత్సరంలో కెన్యా ఆతిథ్యంగా నిలవగా న్యూజిలాండ్ జట్టు విజేతగా నిలవగా, ఇక 2002 సంవత్సరంలో శ్రీలంక ఆతిథ్యంగా ఇండియా మరియు శ్రీలంక విజేతలుగా నిలవడం జరిగింది. ఇక 2007 సంవత్సరంలో ఇంగ్లాండ్ మరియు వేల్స్ ఆతిథ్యంగా నిర్వహించగా భారత్ విజేతగా నిలవగా, 2005 సంవత్సరంలో పాకిస్తాన్ ఆతిథ్యంగా నిర్వహించగా భారత్ విజేతగా నిలిచింది. ఈ యొక్క అంశాలు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక సైనిక విన్యాసం గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఆ యొక్క సైనిక విన్యాసం వచ్చేసి కంజర్ సైనిక విన్యాసం 2025 అండి. అసలు కంజర్ సైనిక విన్యాసంలో పాల్గొన్నటువంటి దేశాలు ఏవి అని కూడా ఎగ్జామినర్ అడుగుతాడు కాబట్టి ఇండియా మరియు కిర్గిస్తాన్ అండి. ఇండియా మరియు కిర్గిస్తాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది 2025 మార్చి 10 నుంచి 23 వరకు 12వ ఎడిషన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 12వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. అది ఎక్కడ జరిగింది అంటే మాత్రం కిర్గిస్తాన్ దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే దీనికి సంబంధించిన తొలి ఎడిషన్ ఎక్కడ నిర్వహించారు అంటే 2011 సంవత్సరంలో తొలి ఎడిషన్ను నిర్వహించడం జరిగింది. ఇక 11వ ఎడిషన్ అంటే గత సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించగా ప్రస్తుతం కిర్గిస్తాన్లో నిర్వహించడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఇటీవల కాలంలో త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం బాలికల కోసమై 2 పథకాలను అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాబోయే పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా అడగడానికి అవకాశం ఉన్న పథకాలండి. 2025 మార్చి 8వ తేదీన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రివర్యులు అయినటువంటి జగత్ ప్రకాష్ నడ్డా అండి, జేపీ నడ్డా గారు ఈ యొక్క 2 పథకాలను ప్రారంభించారండి. అతను ప్రారంభించిన 2 పథకాలు చూడండి. ఒకటి వచ్చేసి ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన, రెండవది వచ్చేసి ముఖ్యమంత్రి కన్యా ఆత్మనిర్భర్ యోజన అండి. పథకాల పేరును గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 పథకాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన, ముఖ్యమంత్రి కన్యా ఆత్మనిర్భర్ యోజన ఈ 2 పథకాలను త్రిపుర ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యంగా బాలికల యొక్క సంరక్షణ కోసమని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అందులో భాగంగా ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన గురించి కనుక మనం డిస్కస్ చేసుకుంటే ఇది ఎవరైతే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి బాలికల కోసం ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం కింద ఎవరైతే బీపీఎల్ బాలికలు ఉంటారో ఆ యొక్క బాలికల కింద ఆమె పేరు మీద ఒక 50,000 రూపాయలు బాండ్ అనేది డిపాజిట్ చేస్తుందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 50,000 రూపాయలని బీపీఎల్ బాలిక పేరిట డిపాజిట్ చేస్తుంది. తిరిగి ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ యొక్క డిపాజిట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ యొక్క అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చేసరికి ఆ యొక్క డిపాజిట్ వాల్యూ అనేది 10 లక్షల వరకు ఉంటుందని అంచనా కూడా ఉండడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ముఖ్యమంత్రి కన్యా ఆత్మనిర్భర్ యోజన. ముఖ్యమంత్రి కన్యా ఆత్మనిర్భర్ యోజన అండి. ఇది ఎవరైతే హయ్యర్ సెకండరీ పాఠశాల చదువుతున్నారో అలాంటి ప్రతిభావంతమైనటువంటి బాలికల కోసమై ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పథకం కింద ఎవరైతే పరీక్షలో అత్యధిక మార్కులు సాధించినటువంటి 140 మంది మెరిటోరియస్ విద్యార్థులు ఉంటారో
వారికి ప్రభుత్వం ఉచితంగా స్కూటీలనైతే అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 2 పథకాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా అడుగుతారంటే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన, అదేవిధంగా ముఖ్యమంత్రి కన్యా ఆత్మనిర్భర్ యోజన, ఈ 2 పథకాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని డైరెక్ట్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి త్రిపుర రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.